ప్రపంచంలో అత్యంత స్థిరమైన కంపెనీగా పేరున్న యాపిల్లో అలజడి చెలరేగింది. సంస్థలో వరుసగా సీనియర్ ఉద్యోగులు, కీలక ఇంజనీర్లు రాజీనామాలు చేస్తుండటంతో కంపెనీలో గందరగోళం నెలకొంది. చీఫ్ లెవెల్ అధికారులు మూకుమ్మడిగా ఒకేసారి వైదొలగడం టాప్ మేనేజ్మెంట్కు షాక్కు గురి చేసింది. సిలికాన్ వ్యాలీ నుంచి మెరుగైన టెక్ టాలెంట్స్ వరుసగా ఇతర కంపెనీలకు వెళ్తుండడం యాపిల్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. యాపిల్లో అసలేం జరిగింది? ఎందుకు సీనియర్లంతా రాజీనామా చేస్తున్నారు? ఇప్పుడు చూద్దాం. యాపిల్ సంస్థలో ఒకే వారం వ్యవధిలో 4 కీలక అధికారులు పదవులను వదిలేశారు. ఏఐ మరియు మిషన్ లెర్నింగ్ నిపుణుడు జాన్ జియానాండ్రియా, ఇంటర్స్పేస్ డిజైన్ హెడ్ అలాన్ డై, జనరల్ కౌన్సిల్ కేట్ యాడమ్స్, సోషల్ ఇంపాక్ట్ వైస్ ప్రెసిడెంట్ లిసా జాక్సన్. ఈ 4 నేరుగా సీఈఓ టిమ్ కుక్కి రిపోర్ట్ చేసేవారు. ఇద్దరు వెంటనే సంస్థ నుంచి బయటకు వెళ్లిపోగా మరో 2 సీనియర్లు లిసా, కేట్ 2026లో రిటైర్ అవుతామని ప్రకటించారు. ఇంతేకాదు, అంతర్గతంగా మరో షాకింగ్ సమాచారం బయటకొచ్చింది. యాపిల్లో అత్యంత కీలకమైన చీఫ్ డిజైన్ ప్రాజెక్ట్కి నాయకత్వం వహిస్తున్న హార్డ్వేర్ టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జానీ స్రూజీ కూడా రాజీనామా విషయాన్ని పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. యాపిల్ చిప్ టెక్నాలజీ ఇప్పటి ఐఫోన్లు, మ్యాక్స్, ఐప్యాడ్లకు అన్నింటికీ గుండెకాయ వంటిది. యాపిల్ ఉత్పత్తులకు మెదడు గుండెలా పనిచేసే మొదటి తరగతి టెక్నాలజీకి నాయకత్వం వహిస్తున్న కీలక విభాగం ఈ ప్రాజెక్ట్ నేతృత్వం పగ్గాలు వదిలేస్తే అది యాపిల్ సంస్థకు భారీ నష్టం. జానీ స్రూజీని ఒప్పించేందుకు టిమ్ కుక్ స్వయంగా జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. వేతనం పెంపు, కీలక బాధ్యతలు, స్పెషల్ ప్యాకేజీలు అన్నీ ఆఫర్ చేస్తూ జానీ స్రూజీని నిలుపుకోవడం కోసం కుక్ ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక మరో కోణం చూస్తే యాపిల్కు ఇది ఇంకా పెద్ద హెచ్చరిక. ఏఐ రంగంలో యాపిల్ కాస్త మందకొడిగా కదులుతుండగా ఈ రంగంలోని ప్రధాన పోటీదారులు మెటా, ఓపెన్ ఏఐ, గూగుల్ కొత్త స్టార్టప్లు యాపిల్ ఇంజనీర్లకు భారీ శాలరీలు ఆఫర్ చేస్తూ నిపుణులందరినీ లాగేసుకుంటున్నాయి. ఏఐ ఇంజనీర్లే సంస్థ భవిష్యత్. అలాంటి వారే ఒక్కొక్కరిగా బయటకు వెళ్లిపోతుంటే జనరేటివ్ ఏఐ రేస్లో యాపిల్ వెనుకబడుతుందన్న ఆందోళన పెరిగింది. సీనియర్ స్టాఫ్ రాజీనామాలు, కీలక ప్రాజెక్ట్ లీడర్లు నిష్క్రమించే ఆలోచనలు, టాప్ ఏఐ ప్రతిభ ఇతర కంపెనీల్లోకి మారిపోవడం, ఈ మొత్తం కలయిక యాపిల్ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ రేస్ పీక్స్లో ఉన్న ఈ సమయంలో యాపిల్ టెక్నాలజీ దిశలో కొత్త మార్గం చూపగల నాయకులను కోల్పోవడం కంపెనీకి పెద్ద మైనస్గా మారుతోంది. యాపిల్ కొత్త ట్రెండ్లు సృష్టించే సంస్థగా ప్రపంచం గుర్తించింది. కానీ ఇప్పుడు అదే సంస్థలో టాప్ స్థాయి ఉద్యోగులు వరుసగా వెళ్లిపోవడం సంస్థలో ఎక్కడో ఏదో పెద్ద సమస్య ఉందన్న సంకేతం ఇస్తోంది. టిమ్ కుక్కి ఈ అంతర్గత సంక్షోభాన్ని ఎలా అడ్డుకుంటారు? యాపిల్ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్నది టెక్ ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది.